మీరు ఫౌండేషన్ వేసిన ప్రతిసారి మేకప్ కేకీ అవుతుందా మరియు ప్యాచ్ లుక్ కనిపిస్తుందా? అలా జరిగితే ఈ వీడియోని మిస్ అవ్వకండి. ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఫ్లాలెస్ సీక్రెట్స్ సింపుల్ స్టెప్. హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్. నేను మీ విజయ్. ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఫౌండేషన్ని స్మూత్గా మరియు న్యాచురల్గా మరియు లాంగ్ లాస్టింగ్గా ఉండేలా ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ బిగినర్స్ కి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫౌండేషన్ పర్ఫెక్ట్ గా కనిపించాలంటే ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ రూల్ ఏంటంటే స్కిన్ ప్రిపరేషన్ అనేది అది ఆయిలీ స్కిన్ ఉన్నా డ్రై స్కిన్ ఉన్నా ఖచ్చితంగా స్కిన్ ప్రిపరేషన్ అనేది చేయాలి. కరెక్ట్ గా ప్రెప్ చేసే హాఫ్ జాబ్ అయిపోయినట్టు. అది ఎలా చేయాలంటే ఫస్ట్ అప్లై క్లింజర్, తర్వాత వచ్చేసి హైడ్రేటింగ్ టోనర్, నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ వెయిట్ మాయిశ్చరైజర్, ఫైనల్ గా వచ్చేసి ప్రైమర్. ఇలా స్టెప్ బై స్టెప్ ఈ 4 స్టెప్స్ చేసిన తర్వాత ఫౌండేషన్ అనేది మ్యాజికల్ గా బ్లెండ్ అవుతుంది. కరెక్ట్ గా ఫౌండేషన్ ఎలా ఎంచుకోవాలో చూద్దాం. ఎల్లో అండర్ టోన్ ఉంటే వామ్ లేదా గోల్డెన్ షేడ్స్ ఎంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పింక్ అండర్ టోన్ ఉంటే పింక్ లేదా కూల్ అండర్ టోన్ ఎంచుకోవాలి. మిక్స్డ్ అండర్ టోన్ ఉంటే న్యూట్రల్ షేడ్స్ కరెక్ట్ సెట్ అవుతాయి. ఏ ఫౌండేషన్ ఏ స్కిన్ టైప్ పర్ఫెక్ట్ సెట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. మీరు ఎప్పుడు ఫౌండేషన్ తీసుకున్నా అది జాయ్ లైన్ మీద అప్లై చేసి అప్పుడు ఫౌండేషన్ తీసుకోవాలా, హ్యాండ్ మీద కాదు. జాయ్ లైన్ మీద అప్లై చేసిన తర్వాత 2-3 మినిట్స్ వెయిట్ చేసి అది ఆక్సిడైజ్ అయిపోయిన తర్వాత చెక్ చేసి తీసుకోవాలి. ఆయిల్ స్కిన్ కి వచ్చేసి మ్యాట్ ఫౌండేషన్ మరియు లిక్విడ్ లేదా మూజ్ ఫార్ములా మంచిగా సెట్ అవుతుంది. డ్రై స్కిన్ కి వచ్చేసి హైడ్రేటింగ్ ఫౌండేషన్ లేదా డూయి ఫౌండేషన్ మరియు క్రీమ్ ఫౌండేషన్ మంచిగా సెట్ అవుతుంది. కాంబినేషన్ స్కిన్ కి వచ్చేసి సెమీ మ్యాట్ ఫినిష్ మరియు బిల్డబుల్ ఫార్ములాస్ మంచిగా సెట్ అవుతుంది. స్కిన్ కి కరెక్ట్ ఫార్ములా పెట్టినప్పుడు లుక్ అనేది ఆటోమేటిక్లీ ఫ్లాలెస్ గా కనిపిస్తుంది. ఫౌండేషన్ అనేది జస్ట్ ఫేస్ మీద అప్లై చేయడం కాదు, అక్కడ టెక్నిక్ అనేది మ్యాటర్ చేస్తుంది. బ్రష్ యూజ్ చేస్తే స్ట్రిక్స్ అవాయిడ్ చేయాలి, డాబ్ మోషన్ లో అప్లై చేయాలి. స్పాంజ్ యూజ్ చేస్తే డాబ్ గా వేయాలి లేదా ట్యాప్ గా బ్లెండ్ చేయాలి, డ్రాగ్ చేయకూడదు. ఫింగర్ యూజ్ చేస్తే క్విక్ అండ్ వామ్ బ్లెండింగ్ మరియు ఇది వచ్చేసి లైట్ కవరేజ్ ఓన్లీ. ఎప్పుడు ఫౌండేషన్ తీసుకున్నా కొంచెం తీసుకుని అప్లై చేయాలి. వన్ టైమ్ లో ఎక్కువ తీసుకోవడం వల్ల కేకీగా అవుతుంది. ఫుల్ కవరేజ్ కావాలంటే థిన్ లేయర్స్ బిల్డ్ చేస్తూ వెళ్ళాలి. సో ఒకేసారి ఎక్కువ అప్లై చేయడం వల్ల ప్యాచీగా అయిపోతుంది. ఫౌండేషన్ కరెక్ట్ గా సెట్ అవ్వాలంటే పౌడర్ అనేది కరెక్ట్ అమౌంట్ లో యూజ్ చేయాలి. ఆయిల్ స్కిన్ కి వచ్చేసి టీ జోన్ లో ఫుల్ గా అప్లై చేయాలి. డ్రై స్కిన్ కి వచ్చేసి చిన్ కి మరియు అండర్ ఐ కింద అప్లై చేయాలి. కాంబినేషన్ స్కిన్ కి వచ్చేసి ఓన్లీ టీ జోన్ లో అప్లై చేయాలి. బ్రష్ తో లైట్ డస్టింగ్, స్పాంజ్ తో ప్రెస్డ్ సెట్టింగ్ బోత్ ఓకే. కొన్ని కామన్ గా అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటో చూద్దాం. రాంగ్ షేడ్ తీసుకోవటం, ఓవర్ బ్లెండింగ్ చేయటం, ఫౌండేషన్ అయితే రబ్ చేయటం, టూ మచ్ ప్రోడక్ట్ యూజ్ చేయటం, డైరెక్ట్ పౌడర్ హెవీగా వేయటం, ఇలాంటి కామన్ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి. ఇంకా ఇన్ డెప్త్ మేకప్ టిప్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.